హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు తాజా అప్డేట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే బిఎస్ఎన్ఎల్ సంస్థలో విలీనం అయినటువంటి మాజీ డీఓటీ ఉద్యోగుల పెన్షన్ రివిజన్‌కు సంబంధించిన కీలకమైన కేసు నిన్న ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు అత్యంత ఆసక్తిగా అయితే సాగింది. మరి ఈ వివాదం కొన్ని సంవత్సరాలుగా నానుతున్నప్పటికీ నిన్న సాయంత్రం సరిగ్గా 4 గంటల సమయానికి న్యాయస్థానంలో ఈ కేసయితే విచారణకు న్యాయస్థానం స్వీకరించింది. మరి గతంలో జరిగిన వాయిదా సమయంలో కూడా ప్రభుత్వం తరపు వాదిస్తున్నటువంటి డీఓటీ లాయర్ దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా తన వాదనను వినిపించాడు. అయినప్పటికీ ఏప్రిల్ 29, 2026 నాటి విచారణలో ఆయన మాట్లాడుతూ తాను ఇంకా కొన్ని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకురావాల్సి ఉంది అని, కాబట్టి తనకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. మరి, మరి ఆ సమయంలో గౌరవ న్యాయమూర్తి స్పందిస్తూ, "మీరు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే రాతపూర్వక రూపంలో అయితే రిటర్న్ సబ్మిషన్ సమర్పించండి. ఆ తర్వాత మేము పెన్షన్ సంఘాల తరపు లాయర్ల వాదనను వింటాము" అని స్పష్టం చేశారు. అయితే 11వ తేదీన కేసు విచారణకొచ్చినప్పుడు కూడా డీఓటీ లాయర్ తన పట్టు వీడలేదు. "నేను కొన్ని పాత కోర్టు తీర్పులను ఉదాహరణలు అయితే చూపించాల్సి ఉంది. దానికి సంబంధించి నోట్స్ కూడా సిద్ధం చేశాను. మరి వాటిని వివరించడానికి అవకాశం ఇవ్వండి" అని కోరారు. దీనివల్ల నిన్నటి విచారణలు తొలుత మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ అయినప్పటికీ వేరే కేసుల వల్ల పాస్ ఓవర్ అడిగారు. చివరకు లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఈ కేసయితే విచారణకు వచ్చినది. మరి విచారణ ప్రారంభం కాగానే డీఓటీ లాయర్ తాను సిద్ధం చేసినటువంటి ఒక సమగ్రమైన నోట్‌ను న్యాయమూర్తి గారికి అందజేశారు. గతంలో కూడా ఆయన 2 సార్లు ఇలా నోట్స్ ఇచ్చి ఉండటంతో గౌరవ న్యాయమూర్తి నవ్వుతూ, "ఏమిటి మీరు నోట్ల మీద నోట్లు అంటే ఈ విధంగా నోట్స్ అనేవి ఇస్తూనే ఉంటారా" అని సున్నితంగా చెలోక్తులు విసిరారు. ఇది కోర్టు హాలులో కాసేపు నవ్వులు పూయించింది. మరి ఈరోజు ఢిల్లీ డీటీఓ తరపు కీర్తమాన్ సింగ్ తన వాదనను చాలా పకడ్బందీగా అయితే వినిపించారు. ఆయన చెప్పిన పాయింట్లు గతంలో విన్నవే అయినప్పటికీ వాటికి ప్రెజెంటేషన్ చేసిన విధానం అనేది చాలా ఆకట్టుకునే విధంగా అయితే ఉంది అని అక్కడి వారు అభిప్రాయపడ్డారు. మరి ఆయన వాదనలు విన్న తర్వాత జడ్జి గారు, "ఈరోజు మీ డీటీఓ వాదనలు ముగిశాయి" అని ప్రకటించారు అన్నమాట. వచ్చే 14వ తేదీన అంటే 14 మే 2026న పెన్షనర్ల సంఘాల తరపున న్యాయవాదులు తమ వాదనను వినిపిస్తారని వెల్లడించారు. ఇక డీఓటీ లాయర్ వినిపించినటువంటి ప్రధాన వాదన పరిశీలించినట్లయితే ఈ మేరకు న్యూఢిల్లీలోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ పెన్షనర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనైతే ఆయన కోరారు. ఎర్నాకుళం, బెంగళూరు మరియు హైదరాబాద్ క్యాట్లు ఇప్పటికే డీఓటీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని, కేవలం ఢిల్లీ క్యాట్ మాత్రమే భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ క్యాట్ ఇచ్చిన తీర్పుపై పెన్షనర్లు హైకోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా వారికి చుక్కెదురైందని
ఈ మేరకు కాబట్టి ఢిల్లీ హైకోర్టు కూడా అదే బాటలో నడవాలి అని చెప్పేసి ఆయన వాదించారు. మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మరియు బీఎస్ఎన్ఎల్‌లో విలీనం అయినటువంటి ఈ యొక్క పెన్షనర్లను ఒకే రీతిన చూడటం సాధ్యం కాదని ఆయన అన్నారు. 14 జనవరి 2022 నాటి ఉత్తర్వుల ప్రకారంగా మీరు బీఎస్ఎన్ఎల్‌లోకి వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్ ఫామ్‌లో మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదాను వదులుకుంటున్నాము అనే నిబంధన ఉందన్నారు. అయితే ఈ యొక్క 2022 నాటి ఆర్డర్‌ను గతంలో కోర్టు కొట్టేసిన ఉదంతాలను కూడా పెన్షనర్స్ సంఘాలు గమనిస్తున్నాయి. డీఓటీ లాయర్ వాదన ప్రకారంగా మీరు ఐడీఏ పే స్కేల్స్‌లో ఉన్నందున సీడీఏ స్కేల్స్ తీసుకునేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా పెన్షన్ రివిజన్ అడగటం చెల్లదు. మరి ఈ పాయింట్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. జడ్జి గుర్తు చేసినా గూడా లాయర్ మళ్ళీ అదే విషయం నొక్కి చెప్పారు. రూల్ నంబర్ 37 కూడా గురించి కూడా పెద్ద చర్చ జరిగింది. ఈ రూల్ ప్రకారం రిటైర్మెంట్ ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇస్తామని ఉంది. కానీ పెన్షన్ రివిజన్ అనే పదం అందులో లేదని డీఓటీ లాయర్ వాదించారు. మీరు ఒకేసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా కోల్పోయాక మళ్ళీ ఆ హోదాతో వచ్చేటటువంటి ప్రతి లాభాన్ని అడగటం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. సో, అలాగే గతంలో కూడా 2007లో జరిగినటువంటి సెకండ్ పీఆర్‌సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1.8 ఫిట్‌మెంట్ వస్తే బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు 2.31 ఫిట్‌మెంట్ తీసుకున్నారని, అప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని తీసుకున్నవారు ఇప్పుడు తక్కువ వస్తుంటే పాత పద్ధతి అడగటం ఏమిటని తర్కరించారు. సో, వీరు లాభం ఎటు ఉంటే అటు వెళ్తున్నారా అని ఆరోపించారు. ఈ కేసు వల్ల ప్రభుత్వానికి పడేటటువంటి ఆర్థిక భారాన్ని కూడా ఆయన కోర్టు ముందు ఉంచారు. ఒకవేళ పెన్షనర్లు అదుగుతున్నటువంటి 2.57 ఫిట్‌మెంట్ ఇస్తే గనక ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ. 15,929,00,00,000 భారం పడుతుందని, ఏటా పెన్షన్ల కోసం 4,780,00,00,000 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని గణాంకాలు వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉదాహరిస్తూ వేర్వేరు పే స్కేల్స్ ఉన్నప్పుడు ఒకరితో ఒకరిని పోల్చి చూడకూడదని ఆయన వాదించారు. 2016 మరియు 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు కేవలం సీడీఏ పెన్షనర్లకు మాత్రమే వాటిని వీరికి చేయమని కోరడము చట్టవిరుద్ధమని ఆయన తన వాదనను ముగించారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా మే 14వ తేదీన జరగబోయేటటువంటి విచారణపైనే ఉంది. ఎందుకంటే, ఆ రోజు పెన్షనర్ల తరపు లాయర్లు ఈ యొక్క వాదన అన్నిటిని గట్టిగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. పెన్షనర్ల ఆశలన్నీ కూడా ఇప్పుడు యొక్క తదుపరి విచారణ పైనే ఉన్నట్టు తెలుస్తోంది.